హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రజెంట్ మీకు చూపిస్తున్న రైల్వే స్టేషన్ వచ్చేసి పాత రైల్వే స్టేషన్, అంటే పాత బిల్డింగ్ ఉంటుంది కదా. సో ఇన్ని రోజులు నడిచినటువంటి రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఈ ఏరియా అంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు, ఎందుకంటే ఇది చెర్లపల్లి ఇండస్ట్రియల్ సైడ్ నుంచి వస్తుంది. సో చిన్న చెర్లపల్లి, పెద్ద చెర్లపల్లి అంటారు కదా. సో ఈ ఏరియా నుంచి వస్తుంటే మనకు పాత టికెట్ కౌంటర్ ఏరియా అయితే కనిపిస్తుంది. ఇదంతా మనము పార్కింగ్ ప్లేస్ చూసాం కదా. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్, ఇప్పుడు నడుస్తున్న టికెట్ కౌంటర్ అన్నట్టు. సో ఇక్కడ నుంచే అంతకుముందు ఆ టికెట్ కౌంటర్ అయితే నడుస్తుంటే ట్రైన్లు పోతుంటే ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కిందికి అయితే వస్తుంది. అంటే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ వెళ్ళే ట్రైన్స్ ఎట్లుంటుందో సో వెళ్తాయి కదా. సో అది వచ్చేసి మనకు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కిందికి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయిన రైల్వే స్టేషన్ ఉంటుంది కదా. సో అది వచ్చేసి కొత్త బిల్డింగ్ వచ్చేసి అవతల సైడ్, అంటే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 9 సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సైడ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఫుట్పాత్ వే బ్రిడ్జ్ ఉంది కదా, ఇది వచ్చేసి కొత్త ఫుట్పాత్ బ్రిడ్జ్ అన్నట్టు. అండ్ ముందు మీకు కనిపించేసి పాతది, అంటే అప్పుడున్న టైంలో 4 ట్రాక్లు ఉండే, 4 ట్రాక్లు వచ్చి ఈ పాతది ఉంటుండే. దాని తర్వాత ఇప్పుడు కొత్తది అయితే వేసారన్నట్టు. సో ఇది మనకు కొత్త ఫుట్పాత్ వే బ్రిడ్జ్ అన్నట్టు. దీని నుంచి మనం లోపలికి వెళ్తే మాత్రం డైరెక్ట్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది కదా బిల్డింగు. సో దాంట్లోకి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇదే ఫుట్పాత్ వే నుంచి 9 ప్లాట్ఫామ్లో 1 సైడ్ లిఫ్ట్ ఉంటుంది, ఒక సైడ్ మెట్లు ఉంటుంది, ఒక సైడ్ ఎక్సలేటర్ అయితే ఉంటుంది అన్నట్టు. అన్ని కన్వీనియన్స్, అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ స్టేషన్లో అయితే కల్పించడం అయితే మనకు జరిగింది అన్నట్టు. ఎంతో టెక్నాలజీతోటి, అడ్వాన్స్ టెక్నాలజీతోటి అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే నిర్మించారు. సో ఇది చూస్తున్న చాలా పెద్దగా అయితే ఈ వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి కొత్త బిల్డింగు. ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారన్నట్టు. కొత్తది శాటిలైట్ ఏ విధంగా ఆకారం ఉంటుందో అదే ఆకారంలో అయితే ఈ బిల్డింగ్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఒక్కసారి మనకు లోపల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. లోపల్ వ్యూ మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదే బిల్డింగ్లో అన్ని వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్, స్టేషన్ మాస్టర్ ప్రతి ఒక్కరు ఈ బిల్డింగ్లో అయితే ఉంటారన్నమాట. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాము. కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.